హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ఫ్యాక్ట్స్ ఫర్ తెలుగు. మీరు రోజు ఎన్ని నీళ్ళు తాగుతారు? 2 గ్లాసులు లేదా 1 బాటిల్ లేదా అసలే తాగడం మర్చిపోతున్నారా? అయితే మన బాడీలో 60% నీళ్లే ఉంటాయి. అలాంటి సరిపోయని నీళ్లు తాగకపోతే మన బాడీలో ఏమవుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, సో లాస్ట్ వరకు చూడడానికి మాక్సిమం ట్రై చేయండి. అయితే నీళ్లు తక్కువ తాగితే మన బాడీ అనేది డీహైడ్రేషన్ మోడ్ లోకి వెళ్తుంది, అంటే శరీరానికి కావాల్సిన ఫ్లూయిడ్స్ అనేవి లేకపోవడం. సో ఇది చిన్న విషయం అయితే కాదు, ఎందుకంటే ఇక్కడ నుంచే అన్ని ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే దీనివల్ల ఆక్సిజన్ అనేది సరిగ్గా సర్క్యులేట్ కాదు అండ్ మనకి టైర్డ్ గా బద్ధకంగా అనిపిస్తుంది. సో ఒక్కసారి గమనించండి, ఎవరైతే నీళ్లు తక్కువగా తాగే వాళ్ళు ఉంటారో వాళ్ళకి మధ్యాహ్నం పూట కాస్త నీరసంగా అనిపిస్తుంది. ఇంకా నీళ్ళు అనేవి సరిపోయని తాగకపోతే మన బ్రెయిన్ అనేది కూడా స్లో అవుతుంది, ఎందుకంటే మన బ్రెయిన్ అనేది 75% వాటర్ తోటే పనిచేస్తుంది. డిహైడ్రేషన్ వల్ల ఫోకస్ అనేది తగ్గుతుంది, ఇంకా హెడేక్ రావడం, చిరాగ్గా అనిపించడం, స్కిన్ డ్రై అవ్వడం, లిప్స్ అనేవి పగిలిపోవడం లాంటివి జరుగుతాయి. అలాగే డైజెస్టివ్ సిస్టమ్ కూడా స్లో అవుతుంది. సో లాంగ్ టైమ్ లో నీళ్లు తక్కువ తాగే వాళ్ళకి కిడ్నీ స్టోన్స్ అండ్ యూరినరీ ఇన్ఫెక్షన్ లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే మన బాడీలో కిడ్నీస్ అనేవి ఫిల్టర్స్ లాంటివి, వాటికి నీళ్ళు అనేవి లేకపోతే టాక్సిన్స్ అనేవి క్లియర్ కావు. ఇంకా హార్ట్ పై కూడా స్ట్రెస్ అనేది పెరుగుతుంది, ఎందుకంటే మన బాడీలో వాటర్ లెవెల్ తక్కువగా ఉంటే మన బ్లడ్ అనేది గట్టిపడుతుంది. సో దీనివల్లే హార్ట్ పైన స్ట్రెస్ అనేది పెరుగుతుంది. ఇంకా నీళ్లు తక్కువ తాగడం వల్ల మన బాడీలో ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఫ్రెండ్స్, అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, ఇంకా మీరు రోజు ఎన్ని లీటర్ నీళ్ళు తాగుతారో కామెంట్ చేసి చెప్పండి.